పడుతుంది. 1.5 year తర్వాత కలుస్తున్నా. స్కై చాలా బాగుంది. మా మమ్మీ వాళ్ళని విజిట్ చేయడానికి వెళ్తున్నా. ఇండియన్ డాన్స్ నుంచి నేర్చుకున్నా. 2 hours టైం పాస్ చేయాలి. ఇట్స్ మీ హలో, వచ్చిందండి వయ్యారి. నేను మా మమ్మీ వాళ్ళని విజిట్ చేయడానికి వెళ్తున్నా. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నా. దిస్ ఈజ్ నాట్ ఎ సర్ప్రైజ్ టు మై మామ్ ఆర్ డాడ్. జస్ట్ ఆల్రెడీ తెలుసు మా మమ్మీ వాళ్ళు విజిట్ చేయడానికి వచ్చారు. సో నేను ఇప్పుడు మా మమ్మీ వాళ్ళని విజిట్ చేయడానికి వెళ్తున్నా. ఐఎమ్ ఎక్సైటెడ్. లిటరలీ 1.5 year తర్వాతకి మీట్ అవుతున్నా. నా ఫ్లైట్ 3:35కి ఉంది అండ్ 3:05కి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇండియన్ డాన్స్ నుంచి నేర్చుకున్నా. ఫ్లైట్ కన్నా 4 hours ముందు ఉండాలా, బట్ జస్ట్ నేను కొంచెం ముందుకు వచ్చా. అస్సలు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు. అండ్ మోరోవర్ అసలు ఈ ఎయిర్పోర్ట్లో ఎవ్వరు ఉండరు అనమాట. మొత్తం ఖాళీ ఉంటుంది. లిటరలీ హాలిడే సీజన్ అన్నా సరే ఇంత ఖాళీ ఉంది అసలు. అయినా సరే నేను ఇంత ముందు వచ్చా. అండ్ నెక్స్ట్ థింగ్, ఎయిర్పోర్ట్లో కూడా ఎవ్వరు ఉండరు అసలు. ఖాళీ, ఇంత ఖాళీ బోరింగ్ ఎయిర్పోర్ట్ నేను ఎక్కడా చూడలేదు తెలుసా. అంటే నేను చూసినవే మహా అయితే 4-5 ఎయిర్పోర్ట్స్, బట్ స్టిల్ అందులో దిస్ ఇస్ ద మోస్ట్ బోరింగ్ వన్ ఐ వుడ్ సే. ఎయిర్పోర్ట్ ఫిట్ చెక్. ఫైనలీ విండో సీట్ దొరికేసింది. నా పక్కన కూడా ఎవరు లేరు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. సో సీట్ మొత్తం మనదే. డాలస్కి వచ్చేసా. ఇప్పుడు ఇంకో 2 hours ఇంకో ఫ్లైట్ ఉంది వాషింగ్టన్ డీసీకి. అండ్ మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా. ఈ ఎయిర్పోర్ట్ ఎంత బాగుంది చూడండి అసలు. ఆ ఎయిర్పోర్ట్ తీరే ఉంది. ఎన్ని స్టోర్లు ఉన్నాయి తెలుసా ఇక్కడ. అసలు భలే ఉన్నాయి, బాగున్నాయి. స్కై చాలా అంటే చాలా బాగుంది. నేను 2 hours టైం పాస్ చేయాలి. మనకు నచ్చిందే టైం పాస్ చేయడం నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు 2 hours ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కొంచెం చిన్నగానే ఉంది ఎయిర్పోర్ట్, మరి అంత పెద్దగా లేదు, బట్ స్టిల్. సో చాలా ఎగ్జైట్మెంట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బాధగా కూడా ఉంది. ఎందుకు బాధగా ఉందో నాకు కూడా తెలీదు. బట్ సో ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను మా మమ్మీ వాళ్ళతోటి అంటే హాస్టల్లో ఉండడం అట్లేం లేకుండే. చిన్నప్పటి నుంచి మొత్తం మా మమ్మీ వాళ్ళతోటే ఉంటుండే అనమాట. స్కూల్ కూడా డే స్కాలర్, కాలేజ్ కూడా డే స్కాలర్, అన్నీ డే స్కాలరే అనమాట. పోయి రావడం. వెకేషన్కి కూడా మా మమ్మీతోటి కలిసిపోతుండే. దిస్ ఇస్ లిటరలీ ద ఫస్ట్ టైం ఎవర్ ఇంత దూరం. అసలు హాస్టల్ కూడా కాదు, మొత్తానికి ఇంత దూరం ఉండడం. దిస్ ఇస్ లిటరలీ ఫస్ట్ టైం. అండ్ 1.5 year తర్వాత కలుస్తున్నా. సో బాగుంది. ఏమో చాలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను. ఇంకా 2 more hours మా మమ్మీ డాడీ కలవబోతున్నా. మళ్ళీ విండో సీట్ దొరికింది. ఐఎమ్ హ్యాపీ. స్నో పడుతుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ థింగ్ దాట్ వాజ్ మై మామ్ వాజ్ డూయింగ్ ఇస్ సీరియల్స్ చూడడం.
ఎక్కడున్న ఈ సీరియల్స్ కామన్. అండ్ మా డాడీ వచ్చేసి వచన్ ప్లే టాయ్స్ తోటి రీఅరేంజ్ చేస్తున్నారు. ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే? అండ్ దెన్ మా మామ్ నాకు అన్నం తినిపించారు, మా అక్కకి అన్నం తినిపించారు. అండ్ వీ ఎండెడ్ అప్ విత్ వచన్, మా అక్క వాళ్ళ కొడుకు బర్త్డే. సో తన బర్త్డేకి కేక్ స్మాషింగ్, హీ టర్న్ జస్ట్ 1 and then we celebrated his birthday. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to కొంచెం తినమ్మ వచ్చాను పిన్న పెడుతుంది కొంచెం తినమ్మ కొంచెం That's it for today, guys. Bye bye. నీకే చెప్పేది, సబ్స్క్రైబ్ చేయి.